నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? రత్నాజీ ఎమ్మడి. ఏం పని చేస్తారన్న? బిజినెస్. అన్న, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచింది కదా. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అసలు? చాలా సుభిక్షంగా ఉన్నాయి. ఇదివరకు ఉన్న రాజకీయాల పరిణామం వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఒక విజన్ ఉన్న నాయకుడని చంద్రబాబు నాయుడు గారిని అందరూ గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆయన కోసం అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు కూడా బాగా పనిచేసి మంచి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చిందంటే ఎంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు. అదేవిధంగా వారు కూడా కూటమి నాయకులు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. చెప్పిన హామీలు చెప్పనివి కూడా సక్రమంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేది పూర్తి నమ్మకం. అంటే ఈవీఎం స్కాముల వల్లే, అనేక రకాల స్కామ్ వల్లే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే ముగ్గురు నాయకులు కలిస్తే కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించలేకపోయారని చెప్పి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటంటారు అసలు? మరి ఇంతకుముందు అదే వైసీపీకి జనాలు ఆదరించారు. అప్పుడు ఇదే స్కామ్ జరిగినట్టే కదా. అది ఉత్తి మాటలు, స్కాములు అలాంటివి ఏముండవు. జనాలు ఎవరిని ఎక్కించాలో ఎవరు దించాలో తెలిసిన వాళ్ళు ఆ రకంగానే జరిగిందే తప్ప మాకైతే ఇంత పరిజ్ఞానంలో అదైతే జరిగి ఉండదు, జరగదు. అన్న, ఎవరు ఇప్పుడు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఆయన పరిపాలన విధానం అసలు ఎలా ఉంది అసలు? మా ఎమ్మెల్యే గోపాలపురం నియోజకవర్గం ఇది. మా ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం 2 లక్షలు పైబడి ఉద్యోగం చేస్తూ ఎంతో పరిజ్ఞానంతో జనాలకి ఏదో రకంగా సేవ సర్వీస్ అనేవి బాగా చేయాలి, మంచి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం మాని తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు గారి పట్ల, లోకేష్ గారి పట్ల ఉన్న గౌరవం మర్యాద, ఒక విజన్ ఉన్న నాయకుడి దగ్గర పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీ ఆఫీసులో ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి గోపాలపురం నియోజకవర్గం రావడానికి గోపాలపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమే అని అనుకోవచ్చు. అలాంటి నాయకుడు ఇంతకుముందు చూడలేదు మేము. ఇప్పుడు బాగా చేస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి విషయంలో కూడా ఆయన బాధ్యతగా అందరినీ కూడా సమాయత్తం చేస్తూ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ గోపాలపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. ఇదే ద్వారకా తిరుమలలో నిన్న జరిగిన ముక్కోటి ఏకాదశి విషయంలో ఆయన ముందుగా అధికారుల్ని, కలెక్టర్ గారిని, అలాగే ఎస్పీ గారిని కూడా సమాయత్తం చేసి పర్యవేక్షించి ఇక్కడ భక్తులుగా కాదు ఎక్కడి నుంచి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని 2 రోజులు శ్రమించి అన్నీ పర్యవేక్షించారు. దానికి అనుగుణంగానే నిన్న బ్రహ్మాండంగా కూడా అనుకున్న దానికన్నా జనం ఎక్కువ వచ్చారు. ఏది ఎక్స్పెక్ట్ చేసిన జనం కన్నా భారీగా వచ్చినా కూడా ఎటువంటి అసౌకర్యం కలగలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సోమవారికి అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే కార్యక్రమం చేయడంలో ప్రముఖ పాత్ర మా వెంకటరాజు గారు చేశారు. అలాగే గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న పంచాయతీలు అన్నిటి మీద ఆయనకి మంచి పట్టు అవగాహన ఉంది. ఎక్కడ ఏం చేయాలి, ఎవరికి ఏ టైంలో మంచి చేయాలి, అందరికి కూడా మంచి మార్గంలో నడిపించే విధంగా ఆయన చేసే తపన కానీ ఆయన చేసే ప్రయాణం అంతా ఎంత కాదు. అది చెప్పడానికి కూడా ఎవరు సరిపోరు. చంద్రబాబు గారు మోసపూరిత మాటలు చెప్పారు, మోసపూరిత పథకాలు అన్నారు. ఇప్పుడు వరకు ప్రజలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎటువంటి పథకాలు అందలేదు. ఆడవాళ్ళు, ఆటో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు దీని పట్ల ఏంటంటారు? అది పూర్తి దుర్మార్గమైన చర్య అంటే మేము. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒకరికి ఇచ్చి చేదులుపుకున్నాడు. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అని చెప్తూ, తల్లిని గౌరవిస్తూ, పిల్లల్ని ఆదరిస్తూ అన్ని రకాలుగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే అనుకున్న దానికన్నా శ్రీశక్తి అనే పేరుతో ఫ్రీ బస్సు రాష్ట్రంలో ఎక్కడి నుంచో కూడా స్త్రీలు ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున ఆ రకంగా ఏ రకంగా అయితే ఫ్రీ బస్ ఇచ్చారో ఆడవాళ్ళు నాణ్యమైన సరుకులు కానీ, నాణ్యమైన మందులు కానీ, నాణ్యమైన
ఆరోగ్యరీత్యా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఈ కూటమికి, ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి దక్కుతుంది. ఏదైనా ఆటో వాళ్ళకు కూడా ఇచ్చారు. అందరూ ఏది చెప్పిన వాగ్దానాలు కాకుండా చెప్పనివి కూడా అనేక రకాలుగా చేశారు. పెన్షన్లు ఉన్నాయి. ఈ రోజున ఉంది, ఇవాళ ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చారే. అది ఆయన ప్రజల పట్ల ధర్మపాలన ఉంటుంది. ఒక విజన్ ఉన్న వ్యక్తి. అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి ప్రదాత ఏంటంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ స్ఫూర్తితో ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అయిన మంటిపాటి వెంకటరాజు గారు చాలా సమయానుస్ఫూర్తిగా అన్ని రకాలుగా నిన్న మనం చూసాం. అన్ని కులాలని, అన్ని మతాలని కూడా సమ్మేళనం చేస్తూ క్రిస్టియన్స్ ఉంది. రేపు మొన్న సెమీ క్రిస్మస్ చేసి సుమారు 20,000 పై మందికి ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా మంచి భోజనాలు పెట్టి ఏర్పాటు చేశారు. అలాగే రేపు సంక్రాంతికి కూడా చేస్తున్నారు. అలాగే రంజాన్కి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కులం లేదు, మతం లేదు, అదే భేదం లేకుండా అందరి పెద్ద లేదు, చిన్న లేదు, అన్నీ ఒకే తారతమ్యంతో చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మా మద్దిపాటి వెంకటరాజు గారు. ఈయన అడుగుజాడల్లో గోపాలపురం నియోజకవర్గం నాయకులు కూడా ఒక క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. ఎక్కడ తప్పు జరగట్లే, ఎక్కడ కరప్షన్ అనేది లేకుండా నాయకులు కూడా చేస్తున్నట్టు నేను కూడా గమనించాను. నా పేరు నాని గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతం అమరావతి రాజధానిలో రైతులను వేధించి భూములు లాక్కుంటున్నారు, ఇంకా ఆపేయండి భూములు లాక్కోవడం, రైతులను వేధించడం ఆపేయండి. అలాగే అమరావతిలో ఎక్కడ పడితే అక్కడ వంకర రోడ్లు వేశారు, కానీ అమరావతిలో మటుకు ఎందుకు స్ట్రైట్గా రోడ్లు వేస్తున్నారు, మరి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పొలాలు లాగేసుకుంటున్నారు అని చెప్పి పేరు నాని వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీని పట్ల ఏమంటారు అసలు మీరు? అది చాలా దుర్మార్గమైన మాట. ఇదే రైతుల్ని గత వైసీపీ ప్రభుత్వం హెరాస్మెంట్ చేస్తే మేము స్వచ్ఛందంగా మాకు కావాల్సినంత భూమి, మేము ఇవ్వాల్సినంత భూమి అంతా కూడా ఆయన ఒక్క మాటతో మేము ఇచ్చాము. ఎందుకని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతో ఇచ్చామని చెప్పి రైతులు పాదయాత్ర కూడా చేసిన విషయాన్ని మర్చిపోయి ఆయన అలా మాట్లాడుతున్నాడంటే అది చాలా దుర్మార్గమైన మాటలు అన్న. మరి ఇప్పుడు చూసుకుంటే మరి పేరు నానియే కానీ, తర్వాత కొడాల నానియే కానీ, అసలు వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఏంటంటారు? కూటమి ప్రభుత్వాన్ని నిరంతరం ఏదో ఒక ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఏదో ఒక ఇబ్బంది పెడుతూ వాళ్ళు అనేక రకాల దుశ్చర్య అయిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఏంటి దీని పట్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ స్పందించట్లేదు. ఏదన్నా అంటే శాసనసభకు కూడా రాకుండా, శీతాకాల సమావేశాలు కానీ ఏదైనా సరే సమావేశాలకి దేనికి రాకుండా ఆయన కేవలం సొంతంగా ఆయన మీడియాలో మటుకే, యూట్యూబ్ ఛానల్లో మటుకే ప్రవేశాలు చేస్తున్నారు. అసలు దీని పట్ల ఏమంటారు అసలు? ఈ పేరు నాని, ఇంకో నాని మాటలు పరిగణలో తీసుకోక్కర్లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా చేశారు, కానీ వాళ్ళ మంత్రుల విషయంలో ఏ పనులు చేయాలి ఏది కూడా విధి విధానాలు మర్చిపోయి ఏదో బూతులు మాట్లాడి చేసే కార్యక్రమం చేశారు తప్ప ప్రజలకే పనికొచ్చే పని ఒక్కటి చేయలేదు. పోలవరాన్ని నిద్రపుచ్చారు, అమరావతిని నిద్రపుచ్చారు. ఏం చేశారు? ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో పరదాలు కట్టి బయటకు వచ్చాడు. ఇదే ఇప్పుడు చూసే కూటమి నాయకులు దమ్ముగా, చక్కగా, ఓపెన్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తున్నారంటే ప్రజలు